ఇక మరి లోకం మీద ఎవడో కూలి పని చేసుకుంటాడో లేకపోతే అడ్డ మీద బతికేటోడో లేకపోతే చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటాడో నలుగుట్ల తిరగనోడు ఏదన్నా ఒక తప్పు చేస్తే పెద్ద మనుషులు అరే ఏందిరా నీది ఏం కథరా అని అంటారు. పెళ్ళాన్ని ఇక మరి చెటపడ వ్యవహారం చేసి ఇద్దరు దూరంగా పెడితే అరే పెళ్ళాన్ని చదువుకోరా అని చెప్తారు. కానీ ఏకంగా మందికి బుద్ధి చెప్పవలసిన ఒక సిఐఏ ఇవాళ వరకట్నం కోసం పాపం కట్టుకున్న భార్యని కడకు నూకి వసవసా అనిపిస్తున్నాడనులా ఈ బుద్ధిగాల్లోడు. ఇక చూడు ఎట్లా ఉందో కథ. ఈ మనుషులెన్నడు మారుతారో వీళ్ళ బతుకులేమోతారు మారో, వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, సిగ్గుల జాగిడిసి హద్దు అదుపు దప్పి దినదినము దిగజారుతుండ్రో. ఈ మనుషులెన్నడు మారుతారో వీళ్ళ బతుకులేమోతారు మారో. ఇక ఈ రకంగా ఇక మరి ఫేస్బుక్లల్లో వాట్సాప్లల్లో ఇన్స్టాగ్రాములల్లో పరిచయం చేసుకొని కట్టుకున్న భర్తను భార్యను కనిపించిన పిల్లల్ని వదిలిపెట్టి లేచిపోతుర్రు అనేది నేటి కాలం. కానీ ఇయాల్టి సమాజంలో కొంతమంది పాడైపోనుగారా సమాజానికి సందేశం ఇచ్చే ఒక సిన్సియర్ ఆఫీసరే పోలీస్ అధికారి సిఐ సారే ఇక హ్యాబిట్స్లో డ్యూటీ చేసుకుంటా ఈయన పేరు కుంభం నరసింహ అట. కానీ మొత్తానికి పాపం ఒడిగట్టుకుంటున్నా భార్యను కట్టుకున్న భార్యను ఇద్దరు పిల్లల్ని వదిలిపెట్టి ఏరే కాపురం పెట్టిండట ఈ దొర ఈ బుద్ధిగాల్లోడు. నల్లగొండ జిల్లా షాదీగౌరారం మండలం బండమీదిగూడెం చెందిన గీ అక్కను యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలము వెల్దేవి గ్రామానికి చెందిన గీ సిఐ కుంభం నరసింహకు ఇక మరి అప్పుడెప్పుడో 10 ఏళ్ల కిందనే లగ్గం చేసిరట. ఏది 20 లక్షల కట్నం ఇచ్చి 10 తులాల బంగారం పెట్టి బాగానే ఉంది. కానీ ఈ మోదవరి సిఐ కుంభం నరసింహ ఇక ఈమెని అందకుంటా పొందకుంటా చేసుకుంటా అదనపు కట్నం కోసం వేధించుకుంటా పొమ్మన లేక పొగబెట్టుకుంటా ఇంకా దేపో కట్నం నేను మింగుతా ఇంకా దేపో కట్నం నేను మింగుతా అన్నట్టుగా ఇక మరి ఈయన వాళ్ళ అమ్మగారింటి కాడ ఏం దాచిపెట్టిండో ఏం కథో కానీ మొత్తానికి ఈ రకంగా మొండిపట్టు పట్టి మరి భార్యను వేధిస్తుంటే ఇక లాభం లేదని ఈయన 1000 రూపాయల ఏషాలతోటి నేను ఏగలేకపోతున్నా అని బజార్లకు వచ్చి ఇవాళ మీడియా సాక్షిగా ఆమె ఆంబాయం వెళ్ళబోసుకుంటుందిలా. మొత్తానికి నాకు న్యాయం చెయ్యాలి అని పబ్బది బట్టి గోడెల్లో పోసుకుంటుంది ఈ అక్క. చూడాలి మరి పై అధికారులు ఈ సుధపూస మీద ఏం యాక్షన్ తీసుకుంటారు, ఈ అక్కకు ఏం న్యాయం చేస్తారో ముందు చూద్దాములా.